ఎఫెసీయులకు 2వ అధ్యాయం 22వ వచనములో మనం చూసినట్లయితే, లోకంలో బ్రతుకుతున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఈ మాట మనతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు మీరు గ్రహించారా? అందరూ ఈ లోకాన్ని బట్టి ఆనందిస్తారు. అలాంటి వారి కొరకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో మనుషులు బ్రతుకుచున్నంత కాలము ఈ లోక పద్ధతులను అనుసరించి పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు, దానిని అనుసరించకూడదు, వాటికి లోబడనేలా అవన్నీ మీరు చేసిన ఎడలా నశించిపోదురు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు లోకాన్ని బట్టి ఆనందిస్తే నశించేది వస్తుంది. అదే మనం దేవుని బట్టి ఆనందిస్తే మనకు సమస్తము ఆయన నూతనముగా మారుస్తాను అని మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనతో అంటున్నాడు, సంవత్సరాలు గతించుచుండగా ఆయన కార్యములు నూతనమగును అని మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు లోకాన్ని బట్టి నువ్వు ఆనందిస్తుండగా నీకు నాశనమే మిగులును అని దేవుడు మాట్లాడుతున్నాడు. అదే నువ్వు దేవుణ్ణి బట్టి నువ్వు ఆనందిస్తుండగా నీకు సంవత్సరాలు గ్రతించుచుండగా ఆయన కార్యాలు నీ ఎడల ప్రతి విషయంలోని నూతనమైన కార్యాలుగా నీ పట్ల చేయునని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నీ బాధను ఆయన కన్నీళ్లు బాప్స బిందువులుగా చేస్తాను అని, నూతనమైన సంవత్సరములో నీకు మంచి వాగ్దానాన్ని ఆయన కార్యములు చేస్తానని మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో ఎంతో మంది విశ్వాసులు ఆయన దేవునిని నమ్మినప్పుడు ఆయన ఎంతో అద్భుత కార్యములు చేశారు. దేవుని తలుచుకొని దేవుని దీవిస్తే నీకు ఎన్ని సంవత్సరాలు గతించినను నీ జీవితంలో అద్భుతాలు జరుగును. ఆయనను విశ్వసించి నమ్మితే చాలు, ఆయన వైపు తిరిగి చూస్తే చాలు. ఆయన నీ హృదయాలను రహస్యాలను ఎరిగి ఉన్నవాడు. ఆయనని పరిస్థితులను ఆయనని ముట్టును. నీ పరిస్థితులను ఆయన ప్రతి విషయంలోనూ, ప్రతి బాధలోను, సమస్యలను, ఇబ్బందిలోనూ ఆయనకు తోడుగా ఉంటాడు. ఆయనతో మనం ఉంటే చాలు, ఆయనతో మనము జీవిస్తే చాలు, ఆయనతో మనం నడిస్తే చాలు, ఆయనతో అనుసరిస్తే చాలు. ఆయన మనతో ఉండి మన పట్ల గొప్ప కార్యములు అందనంత ఉన్నతమైన స్థితిలో మనల్ని నిలుపుతాడు. వాక్యాన్ని గ్రహించు. వాక్యాన్ని నువ్వు గ్రహించి ఆయనపై నడువు. ఎంతోమంది విశ్వాసులకు అద్భుతాలు చేశాడు. ఆదాముకి మరి దేవుడు ఎంతో గొప్ప అద్భుతాలు చేశాడు. అన్నకు అద్భుతాలు చేశాడు. యాకోబుకి అద్భుతాలు చేశాడు.